ఐపీఎల్ 2026 సీజన్లో 2026 ఏప్రిల్ 6న ఒక కీలకమైన పోరు జరిగింది. 12వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, పీబీకేఎస్, కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ పై ఓ అదిరిపోయే విజయం సాధించింది. కోల్కతాలోని కేకేఆర్ సొంత మైదానం ఎడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ తమ విజయ పరంపరను కొనసాగించింది. ప్రస్తుత టోర్నమెంట్లో వాళ్లకు ఇది మూడో వరుస గెలుపు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్కి ఈ సీజన్లో ఇది మూడో ఓటమి. దీనితో జట్టుపై మొదట్లోనే ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఫలితం చాలా ముఖ్యం. ఇది ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎంత బలంగా స్టార్ట్ చేసిందో స్పష్టంగా చూపిస్తోంది. మరోవైపు కేకేఆర్ మాత్రం ఇంకా సరైన ఊపును అందుకోవడానికి సతమతమవుతోంది. పంజాబ్ కింగ్స్ మంచి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్లోకి దిగింది. గత మ్యాచ్లలో వాళ్లు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించేశారు కదా. చెన్నై సూపర్ కింగ్స్పై చేసిన అద్భుతమైన చేజింగ్ తర్వాత ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఓ మంచి ఫామ్లో ఉన్న జట్టుగా నిరూపించుకుంది. ఈ విజయవంతమైన ఆరంభానికి కూపర్ కానలీ, విజయ్ కుమార్ వైశాఖ్ వంటి ప్లేయర్స్ కీలకమయ్యారు. కూపర్ కానలీ 2 మ్యాచ్లలో 108 పరుగులు చేశాడు, అది కూడా మంచి స్ట్రైక్ రేట్తో. విజయ్ కుమార్ వైశాఖ్ అయితే 2 మ్యాచ్లలో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. అర్ష్దీప్, జాన్సన్, వైశాఖ్, బార్ట్లెట్, చాహల్ వంటి బౌలర్లతో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అటాక్ చాలా బ్యాలెన్స్గా ఉంది. ఇది కూడా సీజన్ మొదట్లోనే వాళ్లు ఇంతగా డామినేట్ చేయడానికి ఒక కారణం. 2026 సీజన్ కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ కి చాలా కష్టంగా మొదలైంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్తో వాళ్లకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కేకేఆర్ వరుసగా 2 మ్యాచ్లు పోయింది. అందులో వాళ్ల సొంత గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పెద్ద ఓటమి కూడా ఉంది. టీం బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ చాలా ఇబ్బందులు పడుతోంది. కీలకమైన పేసర్లు చాలామంది అందుబాటులో పైగా పెద్ద ధరకు కొన్న కామెరూన్ గ్రీన్ కూడా బౌలింగ్ వేయలేకపోతున్నాడు. అంక్రిష్ రఘువంశీ మాత్రం కేకేఆర్కి ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. 2 మ్యాచ్లలో 2 అర్ధసెంచరీలతో 103 చేశాడు. కానీ టీం మొత్తం ప్రదర్శన మాత్రం అంచనాలను అందుకోలేకపోతోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నా మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు కూడా కొంచెం సాయం చేస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ ఐపీఎల్ చరిత్రలోనే ఎంతో ఆసక్తికరమైంది. ఈ 2 జట్లు ఇప్పటిదాకా 35 సార్లు తలపడ్డాయి. చరిత్రలో చూస్తే ఈ పోరులో కేకేఆర్ పైచేయి సాధించింది. కేకేఆర్ 21 మ్యాచ్ల్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ కేవలం 13 మ్యాచ్ల్లోనే గెలిచింది. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం రాలేదు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ జరిగిన 14 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్పై కేకేఆర్ 9 నుండి 3 రికార్డుతో సత్తా చాటింది. అయితే ఇటీవల కాలంలో పంజాబ్ కింగ్స్ కేకేఆర్పై కొన్ని అద్భుతమైన రికార్డులు సృష్టించింది. 2024లో ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను చేసి గెలిచింది. అలాగే 2025లో ముల్లన్పూర్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ను కాపాడుకుని సంచలనం సృష్టించింది. ఇక 2024లో కేకేఆర్కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉండటం ఈ పోరుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ 2 జట్ల మధ్య పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సునీల్ నరైన్ 36 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న మొదలై మే 31తో ముగుస్తుంది. ఈ సీజన్లో 10 జట్లు మొత్తం 74 మ్యాచ్ల్లో పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. జట్లు హోమ్, అవే మ్యాచ్లు ఆడతాయో చెప్పడానికి ఒక కొత్త గ్రూపింగ్ సిస్టమ్ని పెట్టారు. లీగ్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లు ప్లేఆఫ్లకు వెళ్తాయి. ఈ ప్లేఆఫ్లలో క్వాలిఫయర్ 1, ఒక ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 ఉంటాయి. ఈ మ్యాచ్లలో జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. ఈ ప్లేఆఫ్స్ విధానం వల్ల పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లకు చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది. వాళ్లకి ఫైనల్కు చేరడానికి ఒక అదనపు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ తమ అదృష్టాన్ని మార్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం జట్లన్నీ హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ 2026 సీజన్లోని మిగిలిన మ్యాచ్లు చాలా ఉత్కంఠగా ఉంటాయని చెప్పొచ్చు.